పాలన అంతా అవినీతి అక్రమాలు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కాదు, రూల్ ఆఫ్ ఫియర్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంధకారంలో వెళ్లిందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేటువంటి ఏదో పనులన్నిటి కూడా ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు గాని లేకపోతే సోషల్ మీడియా వర్కర్స్ గాని ఎవరి యాక్టివిస్టులు గాని ఎవరైనా సరే ఏమిటి ఇది అన్యాయంగా ఉంది కదా అంటే వెంటనే తీసుకొచ్చి పడేయటం, వాళ్ళ మీద లేనిపోయిన సెక్షన్లు అన్ని కేసులు ఎక్కడెక్కడ ఉపా చట్టాలంటే ఏమేంటో పెట్టడం, నక్సల్స్ సంబంధం అంటగట్టు సినిమాలో చూస్తాం మనం. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ రూముల్లో పుస్తకాలు పడేసేది, ఈ విప్లవానికి సంబంధించినటువంటి పుస్తకాలు పడేసేది, వీలైతే వెపన్స్ పడేసేది, తీసుకెళ్లి జైల్లో పడేసేది. అట్లా ఇట్లాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అది మీ వల్లే అవుతుందేమో. ఇప్పుడే కాదు, నీ జీవితం అంతా అంతే చంద్రబాబు. నువ్వు ఏనాడైనా ప్రజలకు ఒక్క మంచి పని చేసావా చెప్పు? 95లో ఎన్టీఆర్ ఎన్నుపోటు పొడిచావు, ఆయన వడగొట్టావు, ఆయన ప్రాణాలు తీశావు. అక్కడి నుంచి నువ్వు అధికారానికి వచ్చావు. అక్కడి నుంచి 2004 వరకు ఒక రాక్షస పాలన కదా నడిచింది ఉమ్మడి రాష్ట్రంలో. రాక్షస పాలన ఎన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేశావు, ఆల్మీన్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేశావు. అదేవిధంగా రైతులకు ఏమాత్రం కూడా సహకారం ఉంది. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న నీ ప్రభుత్వంలోనే తెలంగాణ ఉద్యమం మళ్లీ ఊపిరి పోసుకొని అందుకోవటానికి కూడా నీ అసమర్థ పరిపాలన ఆ రోజు కారణం కాదా? దానివల్ల అసలు ఎందుకు బషీర్బాగ్ లో ఓపెన్ గానే కాల్పులు జరిపి రైతులను చంపినటువంటి సంఘటన, కాల్దరిలో రైతులను చంపిన సంఘటన వెసుగుడారి. మరి ఇవన్నీ కూడా నీ పరిపాలనలో జరిగింది కదా. మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వ్యవసాయం దండగంటూ నువ్వు నీ సొంత బుక్ ఏదో పుస్తకం, నీ ఆత్మ కథో చచ్చిన కథో ఏదో తెలియదు, మొత్తానికి ఆ కథ దాంట్లో రాసి పెట్టుకున్నావు కదా. అట్లా నువ్వు వ్యవసాయం దండగని ఏనాడో చెప్పావు నువ్వు. వరల్డ్ బ్యాంక్ అమ్ముడు పోయిన జీతగాడిని ఆ రోజు కమ్యూనిస్టులు మీద పుస్తకం వేశారు. మళ్లీ ఈ దరిద్ర పరిపాలన ఎందుకు వస్తా ఉంది ఈ రాష్ట్రానికంటే అడ్డదారిలో వస్తున్నావు ప్రతిసారి. అంతే. వాజ్పేయి గారిని పట్టుకుంటావు, వస్తావు. మళ్లీ వస్తావు, మళ్ళా బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. మళ్లీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదేవిధంగా మళ్లీ వస్తావు, మళ్లీ తిడతావు. మోడీ పెళ్ళాం చూసుకోవటం చేత కాదు అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క మాట మీద నిలబడాలా, పౌరుషం ఉండాలా? వాళ్ళ చేత మనం తిట్లు తింటున్నాం, లేదా నేను వాళ్ళని తిడుతున్నాను. అలాంటప్పుడు మనము ఆ దూరాన్ని పాటించాలి. కనీసం పార్టీ అన్న ఒక సిద్ధాంతం అయినా ఉండాలి అని చెప్పి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేని ఒక నికృష్ట పరిపాలకుడు ఎవరంటే చరిత్రలో ఒక చంద్రబాబు తప్ప ఇంకెవరు లేరు. కొడుకు కూడా అదే ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు తయారు చేస్తాం. అందుకనే వాడు రెడ్ బుక్ ఓడి పట్టుకొని వస్తాడు. వాడికి ఏం తెలుసని రెడ్ బుక్ ఏంటి, ఈ విప్లవం ఏంటి? ఆ విప్లవం వేరు, ఆ నక్సలిజం వేరు. వాళ్ళు సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం, పేద వర్గాల కోసం వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ఈ భూస్వామి వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అరికట్టడానికి ఆనాడు నక్సల్స్ కు అందరూ అభిమానులే అయిపోయారు నిజం చెప్పాలంటే. అట్లాంటిది ఈరోజు రెడ్ బుక్, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రెడ్ బుక్ ఏంటయ్యా బాబు? నీ కొడుకు ఇదా నువ్వు నేర్పినటువంటి పాఠం? వాడు ఎట్లాగే ఏ క్లాసు పాస్ అవ్వాలా, అన్నిట్లో కూడా 0 మార్కులే మాకు తెలిసి. అట్లాంటి వాడు వచ్చి ఈరోజు రెడ్ బుక్ అని ఒక బుక్ పట్టుకొని ఈరోజు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా. పోలీసులు అంటే ఏంటి అసలు? మీ ఇంటి వ్యవస్థ అనుకుంటున్నారా ఇది? ఒక ప్రభుత్వం కదా. ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా రాజ్యాంగబద్ధంగా నడవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేని ఒకరిని తీసుకొచ్చి వాళ్ళు రేపు ముఖ్యమంత్రిగా నువ్వు ప్రమోట్ చేసుకోవటానికి ఇప్పటి నుంచి ఈ దరిద్రం వాడి కంటగట్టేది. అతను ఒక మంచి పరిపాలకుడుగా చెయ్యాలి అనుకున్నప్పుడు మంచిగా నేర్పించు. ప్రజల్ని ఏ విధంగా చూసుకోవాలో నేర్పించు. పేద వర్గాలను ఎట్లా జగన్ గారి లాగా ఎంత బాగా ఆదరించారో అది నేర్పించు. అన్ని వర్గాలకి నువ్వు దగ్గర అవటానికి పాలకుడిగా ఎలా ఉండాలో ఆ లక్షణాలు నేర్పించు. అలా కాకుండా వాడు వస్తానే అవినీతి, అదేవిధంగా మరి ప్రతిపక్ష పార్టీల మీద ఈ విధమైనటువంటి దాడులు, పోలీసులను ఉపయోగించడం, అదేవిధంగా సొంత వర్గాల వాళ్ళని రెచ్చగొట్టడం, నేరం చెయ్యండి, దోపిడీలు చెయ్యండి, దాష్టికాలు చెయ్యండి, చంపండి, నరకండి. ఇదా రాజ్యం? మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా? వీళ్ళకి చట్టాలంటే భయం లేదు.
ఒక దురహంకారం, మితిమీరిన దురహంకారం, లక్షల కోట్లు సంపాదించామనేటువంటి దురహంకారంతో విచ్చలవిడిగా చేస్తా ఉన్నారు. లేకపోతే ఏంటి లాకప్ డెత్తులేంటి? సాయికృష్ణ కేసు నలుగుతా ఉంది ఇప్పుడు కూడా. అదేవిధంగా ఇంకొక మహిళను కూడా అట్లాగే చంపేశారు కదా. నెల్లూరు జిల్లాలోనేమో ఒక మహిళను వ్యవస్థను చేసి అక్కడ అట్లా చేశారు. తర్వాత క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ అతను పాపం పెట్టినటువంటి వాంగ్మూలం సోషల్ మీడియాలో అందరం చూశారు కదా. మాల గంగమ్మ అనేటువంటి ఆమెను కూడా లాకప్ డెత్తే చేశారు. తిరుపతిమ్మ కేసు ఒకటి, కళావతి ఆత్మహత్య, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయని ఒక్కసారి కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోరా? అసలు పరిపాలకులేనా మీరు? వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఎట్లా సంపాదించాలా? జగన్ గారు సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వాళ్ళకేదో రూపాయికి ఇచ్చి మనం 100 రూపాయలు ఎట్లా కొట్టేయాలి వాళ్ళ దగ్గర? ఈ విధంగా ఈ పోర్టు కూడా ఇస్తున్నారు కదా, రామాయం పోర్టు కూడా, దాన్ని కూడా ప్రైవేట్ పరం అట. 17 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం అంటే వాళ్ళకేమో తక్కువకి ఇవ్వటం, వీళ్ళేమో భారీగా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు పుచ్చుకోవటం. ఆ డబ్బులు దాచుకోవటానికి ప్రపంచం అంతా అన్ని దేశాల్లో ఈ రోజు డబ్బులు దాచుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడే. అమెరికా మొదలుకొని ఎక్కడ ఏ దేశం కూడా, మీరు ఇండోనేషియా వెళ్ళండి, రష్యా వెళ్ళాడో లేదో అదొక్కటే నాకు ఇంకా డౌట్ గా ఉంది, రష్యాది మాత్రం. మిగిలినటువంటి చైనాలో కూడా పెట్టుబడి పెట్టారని తెలిసింది. సింగపూర్కి ఆయన సొంత ఊరు అయిపోయింది అనుకోండి. హోటల్స్ ఏంటి, ఎన్ని రకాల, మరి అలాగే మారిషస్, ఇక అన్ని, అసలు వీళ్ళు పెట్టని చోటంటూ లేదు. దుబాయ్, ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ పెట్టుబడులు అక్కడ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. ఈ విధంగా వాళ్ళు ఇక్కడ ప్రజల సొమ్మును దోచుకొని తీసుకెళ్లి విదేశాల్లో దాచుకోవటం. పోనీ మీరు దోచుకున్న సొమ్ముతో ఇక్కడ ఏదైనా ఒక అభివృద్ధి చేయొచ్చుగా, ఓ ఫ్యాక్టరీ కట్టొచ్చు, ఓ కంపెనీ పెట్టొచ్చు, దాంట్లో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అట్లా చేయరు, ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ కనుక దాన్ని బయట పెట్టరు.